హాయ్ అండి, నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన రోడ్ సైడ్ బండి మీద అమ్మి చిట్టిగారె మీకు ఈరోజు షేర్ చేస్తానండి. అలా వర్షం పడుతున్నప్పుడు లేదా అలా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు బండి మీద అమ్ముతుంటారు కదా చిట్టిగారె, ఆ వాసనే అద్దరిపోతుంది కదా. మరి అంతకంటే టేస్టీగా, అది కూడా ఏమాత్రం నూనె పీల్చకుండా చిట్టిగారెలు తయారు చేసేసుకుందాం. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ తోటి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే ఒక కప్పు బొబ్బల పప్పు తీసుకున్నానండి. నేను 3 to 4 hours నానబెట్టాను అనమాట. మనం కావాలంటే దీన్ని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. పప్పు మాత్రం కంపల్సరీ గాలించుకోవాలి, ఎందుకంటే అందులో మట్టి ఇసుక అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అనమాట. తర్వాత ఈ విధంగా నానిన తర్వాత దీన్ని చిల్లుల గిన్నెలోకి వేసేసుకుందాం. నీరు క్వాంటిటీ మొత్తం పోవాలన్నమాట, లేకుంటే పిండి అనేది అలాగే పట్టేసుకుంటే పిండి జారవుతుంది కదా, గారె వేసుకోవడానికి వీలు కుదరదు అనమాట. తర్వాత ఇందులో నుంచి కొంచెం పప్పు మనం పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం గారె తినేటప్పుడు క్రిస్పీగా క్రంచీగా వేగి మన నోటికి చాలా బాగుంటుంది తినడానికి. మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఎందులో అయినా పట్టుకోవచ్చండి. రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పట్టిన తర్వాత కనీసం 1 గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నూనె అనేది ఎక్కువ పీల్చకుండా చక్కగా తయారవుతాయి అనమాట గారె. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అదేవిధంగా 1 కప్పు ఆనియన్స్ ముక్కలు వేస్తానండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న పప్పు ఇందులో వేసేస్తున్నానండి. నేను అల్లం ముక్కలు కూడా వేసాను కానీ అది రికార్డ్ అవ్వలేదు, క్షమించాలి. 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసిపెట్టట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తారంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిట్టి చిట్టి గారెలు వేసేసుకుందామండి. చూసారండి, ఈ విధంగా చిట్టి చిట్టి గారెలు వేసేసుకోవాలి. పిండి అనేది కొంచెమే తీసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే ఆ విధంగా వేసేసుకోవాలి. నేను ముందుగానే నూనె మరగబెట్టానండి. నూనె కూడా మంచిగా కాగిపోయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం గారె అనేది వేసుకోవాలి. అందులో పిండి వేయంగానే ఎమ్మటే టర్న్ చేయకుండా ఒక 1 minute తర్వాత టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం వేగితే వాటంతట అవే పైకి వస్తాయి అనమాట. ఇవి ఎలా వేగిపోవాలంటే గోల్డెన్ కలర్ లోకి వస్తేనే చాలా 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 బాగుంటాయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి రాగానే మనము వీటిని తీసేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను. ఇవి గారెల్లో తినడానికి బాగుంటాయి కదా, అందుకే వేసాను అనమాట. చూసారండి ఎంత క్రంచీగా క్రిస్పీగా ఎలా తయారయ్యో. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చక్కగా ఇవి చేసి పెట్టేసేయచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేయమని అడుగుతుంటారు కదా, ఈ విధంగా చేసి పెట్టేసేయండి, వాళ్ళు మీకు ఫిదా అవుతారు అంతే. ఇక ఇప్పుడు మనం తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ రసం కొంచెం కారపొడి వేసుకొని తింటే సూపర్ ఉంటాయి కదండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సపోర్ట్ us. థ్యాంక్ యూ.